డిశ్చార్జ్ పిటిషన్ అంటే ఏమిటి? ఏదైనా ఒక క్రిమినల్ కేసులో ఎటువంటి ఆధారాలు లేకుండా మీ పేరుని అందులో యాడ్ చేసినప్పుడు మీరేం చేయాలి? మీరు వెళ్ళి పోలీసు వారి దగ్గర నివేదన చేసినా కానీ వారు మీ పేరును అదే విధంగా ఎఫ్ఐఆర్లో ఉంచి ఛార్జ్ షీట్లో ఫైల్ చేసిన తర్వాత మీరు తక్షణం మీరేం చేయాలి? ట్రయల్ కంప్లీట్ అయ్యేంత వరకు కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా డిశ్చార్జ్ పిటిషన్ అనేది ఒక సొల్యూషన్ మీకు ఉంటుంది. సెక్షన్ 250 బిఎన్ఎస్ ప్రకారము మీరు సెషన్ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ ఫైల్ చేసుకోవాలి. సెక్షన్ 262 ప్రకారము ఎక్కడైతే మెజిస్ట్రేట్ కోర్టులో మీ మీద కంప్లైంట్ చేశారో అక్కడ కూడా మీరు డిశ్చార్జ్ అప్లికేషన్ అనేది ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సిఆర్పిసి ప్రకారం టిల్ ఫ్రేమింగ్ ఆఫ్ ద ఇష్యూస్ బిఫోర్ మీరు డిశ్చార్జ్ పిటిషన్ ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. బిఎన్ఎస్లో మనకు లిమిటేషన్ ఉంది. మీకు ఎప్పుడైతే ఛార్జ్ షీట్ కోర్టులో ఫైల్ చేస్తారో అప్పటి నుంచి 60 days పీరియడ్ లోపలనే మీరు డిశ్చార్జ్ పిటిషన్ అనేది ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ మెజిస్ట్రేట్ కోర్టులో ఫ్రేమింగ్ ఆఫ్ ద ఇష్యూస్ నుండి 60 రోజుల లోపు మీరు డిశ్చార్జ్ పిటిషన్ అనేది ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎఫ్ఐఆర్ అదేవిధంగా ఛార్జ్ షీట్ అదేవిధంగా విట్నెస్ స్టేట్మెంట్స్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ కేసులో మీ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఏది లేదని, కానీ కేసులో ఇన్వాల్వ్ కాకుండా ఉన్న ఆధారాలు ఏమన్నా ఉన్నాయని మీకు తెలిస్తే వెంటనే డిశ్చార్జ్ పిటిషన్ వేయడం వల్ల మెజిస్ట్రేట్ ఆ విషయాలని అన్ని పరిగణనలో చూసుకొని మీ పేరుని ఆ కేసులో నుంచి తీసివేస్తారు. మీకు ముందస్తుగా ట్రయల్ తక్కువ సమయంలో మీ ట్రయల్ అనేది చేసి మీ మీద ఆరోపణ లేదు అనగానే ఆ కేసులో మిమ్మల్ని తీసివేయడం, లేదు అంటే అందులో ఉన్న మెంబర్స్ అందరి మీద కూడా వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు అని తెలిస్తే మెజిస్ట్రేట్ గారు మీ పేరుని అందులో నుంచి రిమూవ్ చేయడం కానీ లేదా కేసును కొట్టివేయడం అనేది జరుగుతుంది. 498 ఆర్ బిఎన్ఎస్ 85 ఇలా గృహహింస చట్టాలలో ఒక మెయిన్ పార్టీనే కాకుండా అతని కుటుంబ సభ్యులని, తల్లిదండ్రులను, అక్క చెల్లెల్ని, అదేవిధంగా వాళ్ళ బావులని, నెక్స్ట్ రిలేషన్స్ వాళ్ళని కూడా పెడుతుంటారు. కాబట్టి వారు డిశ్చార్జ్ ఫైల్ చేసుకుంటే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తొందరగా కేసులో నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.